హాయ్ అండి. ఎలా ఉన్నారు? హెచ్-1బీ క్యాన్సిల్ అవుతుందా? నిజమేంటి? ఇండియన్స్‌కి గోల్డెన్ ఆపర్చునిటీ. ఎక్కడ చూసినా యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్ ఇదే న్యూస్ అనమాట. హెచ్-1బీ క్యాన్సిల్ అవుతుంది. ఇండియన్స్‌ని పంపించేస్తున్నారు. ఫ్యూచర్ లేదు. వెళ్ళొద్దు. నిజంగా అంత సీరియస్‌గా ఉందా? లేదండి. ఫుల్ ఆపోజిట్ జరుగుతుంది. ఈ విషయం గురించి ఈరోజు వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. పాయింట్‌కెళ్ళిపోదాము. మనం ఫస్ట్ ఒకటి క్లియర్ చేసుకుందాము. రూమర్స్ వర్సెస్ రియాలిటీ. గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుందాము. ఇలాంటి అంటే హెచ్-1బీ గురించి కానీ ఎవ్రీ 5, 6 ఇయర్స్ గానీ ఇలాంటిది ఏదో ఒకటి వస్తుందనమాట. దానివల్ల ఏం జరుగుతుంది? హెచ్-1బీ బ్యాన్ అవుతుంది. ఇండియన్స్‌ని పంపించేస్తారు. లైక్ అంటే రానివ్వరని చెప్పేసి అండ్ ఔట్‌సోర్సింగ్ ఆపేస్తున్నారని చెప్పేసి. కానీ ఇక్కడ జరుగుతుందేంది రియల్‌గా? హెచ్-1బీ నంబర్ పెరిగింది. ఇండియన్ ఎంప్లాయీ షేర్స్ పెరిగింది. టెక్ కంపెనీస్ డిపెండెన్స్ ఇంకా పెరిగిపోయింది. సో, మనం చూడండి ఈ హెడ్‌లైన్స్ అన్నీ గూడా చాలా లౌడ్‌గా ఉంటాయన్నమాట. లైక్ హెడ్‌లైన్స్ ఎప్పుడైతే వస్తాయో మౌత్ పబ్లిసిటీ ద్వారా అలా అవి పానిక్‌కెళ్ళిపోతాయన్నమాట. కాకపోతే రియల్‌గా ఈ పాలసీ చేంజెస్ అనేవి స్లోగా ఇంపాక్ట్ అవుతాయన్నమాట. సో, అంత పానిక్ అవ్వాల్సిన టైం కాదు. ప్లానింగ్ చేసే టైం అని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. మెయిన్ పాయింట్ అంటే వై యూఎస్ఏ నీడ్స్ హెచ్-1బీ అంటే యూఎస్ఏ దగ్గరలో చాలా బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నా గూడా ఎందుకు ఇంకా ఫారిన్ వర్కర్స్‌ని హైర్ చేసుకుంటున్నారంటే గనక రీజన్ వచ్చేసి నేను టాలెంట్ షార్టేజ్ అని చెప్తానన్నమాట. ఎందుకంటే యూఎస్ పాపులేషన్స్‌లో ఏజింగ్ పెరిగిపోతుంది. యూత్ ఇంజినీర్స్ చాలా తక్కువ తయారవుతున్నారనమాట. స్పెషల్లీ కొన్ని ఫీల్డ్స్‌లో ఏఐ, క్లౌడ్, డేటా, సైబర్ సెక్యూరిటీ, సెమీ కండక్టర్ డిజైన్ ఇలాంటి వాటిలో కొంచెం తక్కువ స్కిల్స్ తయారవుతున్నారనమాట. ఇక్కడుండే స్కిల్స్‌కి లోకల్ సప్లై సరిపోవట్లేదు. అక్కడ ఇండియన్ ఇంజినీర్స్ ఎంటర్ అవుతున్నారనమాట. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత పర్ఫెక్ట్ కాకపోయినా కూడా ఎలా ఉంటదంటే వాళ్ళది ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, అడాప్టబిలిటీ కానీ, వర్క్ ఎథిక్స్ వల్ల కూడా వీళ్ళేంటంటే కంపెనీస్‌కి బెస్ట్ ప్రిఫర్డ్ అవుతున్నారనమాట. బెస్ట్ చాయిస్ అనేది అవుతున్నారనమాట. వై స్పెషల్లీ ఇండియన్స్ అంటే గనక అది స్టాటిస్టిక్స్ చూసుకుని మనకు అర్థమవుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ హెచ్-1బీ అప్రూవల్‌లో చూడండి 70% ఆఫ్ ద పీపుల్ ఇండియన్సే ఉంటారు. ఎందుకు చైనీస్ కాదు, ఎందుకు యూరోపియన్స్ కాదంటే గనక బికాస్ ఆఫ్ ఐటీ అంటే ఇండియన్ ఐటీ ఎకోసిస్టమ్ వచ్చేసి యూఎస్‌కి కనెక్ట్ అయిపోయింది. అది సర్వీస్ బేస్డ్ కంపెనీ గాని, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ గాని, స్టార్టప్ కంపెనీస్ కానీ, కొన్ని కన్సల్టింగ్స్ కంపెనీస్ కానీ అంటే యూఎస్ టెక్ బ్యాక్ బోన్స్‌లో ఇండియన్ ఎంప్లాయీస్ అనేది ఆల్రెడీ ఇంటిగ్రేట్ అయిపోయారు. అది ఒక్క రోజులో రీప్లేస్ చేద్దామంటే ప్రాక్టికల్‌గా అది పాసిబుల్ కాదు కదా! నెక్స్ట్ ఏంటంటే అబౌట్ స్క్రాబ్ హెచ్-1బీ టాక్ అనమాట. అసలు స్క్రాబ్ అనే వర్డ్‌ని బయట ఎక్కువ యూజ్ చేస్తున్నారు కానీ, మెయిన్ యాక్చువల్ పాలిసీస్ ఏమంటున్నాయంటే, గవర్నమెంట్ ఎయిమ్ ఏంటంటే, స్కిల్డ్ టాలెంట్‌ని అట్రాక్ట్ చేయాలి. అంటే హెచ్-1బీ రిమూవ్ అవుతలేదు, ఫిల్టర్ అవుతుంది. లో స్కిల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తక్కువ జాబ్స్, హై స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ జాబ్స్ ఉంటాయని చెప్పేసి. అంటే ఎవరైతే యావరేజ్ ప్రొఫైల్ ఉంటుందో వాళ్ళకి కొంచెం టఫ్ ఉంటది. ఆహ్, హై ప్రొఫైల్‌కి ఎక్కువ కూడా ఈజియర్ వే అయితుందని చెప్పేసి గవర్నమెంట్ మెయిన్ ఇంటెన్షన్ అనమాట అది. ఇప్పుడు మనమేం చేయాలంటే గనక పానిక్ అవ్వడం ఆపేసి ప్రిపేర్ అవ్వాల్సిన టైం ఉంది. నిజంగా ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు ఫోకస్ ఆన్ దట్ కమ్యూనికేషన్ స్కిల్స్, రియల్ స్కిల్స్, సిస్టమ్ అండర్‌స్టాండింగ్ స్కిల్స్, డొమైన్ ఎక్స్‌పర్టీస్, ఏఐ, క్లౌడ్, డేటా, చిప్ డిజైన్ వీటి మీద కొంచెం. ఎందుకంటే ఫ్యూచర్ హెచ్-1బీ అనేది లాటరీ కాదనమాట. మెరిట్ బేస్డ్ మీద స్లోగా వెళ్తుంది కాబట్టి ఇఫ్ యూ ఆర్ గుడ్ ఆన్ దట్ పర్టిక్యులర్ స్కిల్ జనరేషన్‌కి స్టిల్ గోల్డెన్ ఛాన్స్ అనమాట. కన్క్లూజన్ ఏం చెప్తామంటే హెచ్-1బీ ఎక్కడ కూడా ముగియడం లేదనమాట. జస్ట్ అది రాండమ్ హైరింగ్ తగ్గిందనమాట. వీక్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ. హై కాన్ఫిడెన్స్‌కి స్టిల్ ఇప్పటికి కూడా బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. సో, ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. హెచ్-1బీ ఎక్కడ కూడా ఎండింగ్ అవుతలేదు. జస్ట్ ఎవాల్వింగ్ అవుతుంది. ఇప్పటికి కూడా రెడీగా ఉన్న వాళ్ళకి డెకాడ్స్ డిమాండ్ ఉందనమాట. ఇప్పుడున్న సినారియో ఏంటంటే స్టిల్ ఇంకా హెచ్-1బీ మీద మొగ్గు చూపుతున్నారు కదా! ఎందుకు ఆ హెచ్-1బీ మీద మొగ్గు చూపుతున్నారని చెప్పేసి నేను ఇంకా కంటిన్యూషన్ చెప్తాను. మీకు ఆల్రెడీ పైన చెప్పా కదా! ఇండియన్ ఎకోసిస్టమ్ వచ్చేసి ఆల్రెడీ యూఎస్‌కి కనెక్ట్ అయిపోయింది అని చెప్పేసి స్టార్టప్ కంపెనీసు, కన్సల్టింగ్ కంపెనీస్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. స్టార్టప్ కంపెనీస్ అంటే ఇప్పుడున్న సినారియోస్‌కి ఈ రూల్స్‌కి అన్నిటికి కూడా కొంచెం తక్కువ ఛాన్సెస్. కన్సల్టింగ్ కంపెనీస్ అంటే కూడా అన్ని కన్సల్టింగ్స్ కంపెనీస్ కూడా మనం అంత ప్రాపర్‌గా నమ్మలేకపోతున్నాము. ఇంకా మిగతా వచ్చేసి సర్వీస్ బేస్డ్ అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. సర్వీస్ బేస్డ్ కంపెనీ వచ్చి టీసీఎస్, కాగ్నిజెంట్ అంటే చాలా ఉన్నాయి. వీళ్ళు ఎలా అంటే త్రూ హెచ్-1బీ ద్వారా తీసుకొచ్చినా కూడా వీళ్ళు ఎవరైతే ఏదైనా కంపెనీస్ యాప్ డెవలప్ చేసుకుంటున్నారో వాళ్ళకి కాంట్రాక్ట్ బేసిస్‌లో ఎంప్లాయీ సర్వీస్‌ని ప్రొవైడ్ చేసి వాళ్ళైతే ఇన్‌కమ్ తీసుకొచ్చుకుంటారనమాట. ఇందులో చాలా మంది సర్వీస్ బేస్డ్‌లో కంపెనీస్‌లో చాలా మంది హైలీ స్కిల్డ్ వర్కర్స్ ఉన్నా కూడా వాళ్ళు తొందరగా ఒక వేరే జాబ్‌కి మూవ్ అవ్వలేరనమాట. ఎందుకంటే పేర్సనల్ సినారియోస్ అనమాట. అంత ఈజీగా జాబ్ మూవ్ అయిన తర్వాత మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ వస్తదని చెప్పేసి వాళ్ళు ఒకవేళ వాళ్ళ దగ్గర స్కిల్ ఉన్నా కూడా వేరే జాబ్‌కి మూవ్ అవ్వకపోవడానికి రీజన్ కూడా అదే అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ టీసీఎస్ మీద ఒక వర్కర్ వచ్చారనుకో ఇక్కడికి. టీసీఎస్‌లో ఉన్న రోజులు ఉండేసి మళ్ళీ గెట్ బ్యాక్ టు ఇండియాకెళ్ళిపోయి మళ్ళీ టీసీఎస్‌లో వర్క్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. అంత తొందరగా వేరే దానికి స్కిప్ అవ్వరనమాట. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎలా అంటే వాళ్ళు రీసెంట్‌గా చెప్పా గదా! ఎక్కువ బిలియన్‌లో ఏఐ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళకి అంత ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ చేస్తున్నారంట. అంత ఇన్వెస్ట్ చేసినప్పుడు అంతే స్కిల్డ్ వర్కర్స్ కావాలి గదా! అంతే స్కిల్డ్ వర్కర్స్ కావాలంటే అమెరికాలో ఏఐ మీద వర్క్ చేసే వాళ్ళు తక్కువ కాబట్టి సో వీళ్ళు ఎక్కువ మొత్తంలో ఏఐ మీద ఇన్వెస్ట్
చేస్తున్నారు కాబట్టి అంతే మొత్తంలో స్కిల్డ్ వర్కర్స్ కావాలి కాబట్టి అంత స్కిల్డ్ వర్కర్స్ ఇక్కడ దొరకరేమోనని చెప్పి త్రూ హెచ్-1బీ ద్వారా వర్కర్స్‌ని గెట్ చేసుకోవాలని చెప్పి హెచ్-1 మీద ఎక్కువ మొగ్గు చూపుతున్నారని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు 2026, 2027కి గాను హెచ్-1బీ ప్రాసెస్ ఫైల్ పిటిషన్ చేయాలంటే కంపల్సరీ $1,00,000 ఫీ పే చేసి యూఎస్‌సిఎస్‌కి చూపించాలని చెప్పేసి ఒక రూల్ అయితే ఉంది కదా! సో, వీళ్ళు అవన్నీ దాటుకొని కూడా ఎక్కువ మొత్తంలో హెచ్-1బీస్‌ని గెట్ చేసుకునే దానికి హెచ్-1బీ ప్రాసెస్ అయితే మార్చ్‌లో చేయబోతున్నారని చెప్పేసి ఎక్కువ మొత్తంలో అని చెప్పేసి ఒక అంచనా అయితే ఉందనమాట. రీసెంట్‌గా అజైల్ యాక్ట్ అనేది బిల్ కూడా వచ్చింది. రిపబ్లిక్ రిప్రజెంట్ అనే పర్సన్ ఏం చేసిన టోటల్‌గా హెచ్-1బీ బ్యాన్ చేయాలని చెప్పి బిల్ అయితే పెట్టారు. అది రివ్యూ చేయాలి. హెచ్ఆర్‌లో పెట్టాలి. అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌లో పెట్టాలి. తర్వాత మళ్ళీ సెనేట్‌లో పెట్టాలి. తర్వాత ట్రంప్ సైన్ చేయాలి. ఇదంతా టైమ్ టేకింగ్ ప్రాసెస్. బట్ ఎనీహౌ హెచ్-1బీ టోటల్‌గా బ్యాన్ అయినా కూడా అమెరికాకైతే టోటల్‌గా ఎకానమీ లాస్ వస్తది. మెయిన్ ఏంటంటే ఎఫ్ఎన్ స్టూడెంట్స్ అనమాట. ఇప్పుడు ఎఫ్ఎన్ స్టూడెంట్స్ అంటే వాళ్ళ ప్లాన్ ఎలా ఉంటది? ఆల్రెడీ అక్కడ చదువుకొని ఇక్కడ మాస్టర్స్‌కొచ్చేవాళ్ళు. ఆల్రెడీ కొంతమంది 1 ఆర్ 2 ఇయర్స్ జాబ్ చేసి హెచ్-1బీ పిక్ కాకపోతే త్రూ మాస్టర్స్ ద్వారా వచ్చి ఇక్కడి నుంచి హెచ్-1బీకి మూవ్ అవుతారనమాట. వాళ్ళు ఒక ప్రాపర్ ప్లానింగ్‌తో వస్తారు. ఇక్కడ 2 ఇయర్స్ మాస్టర్స్ చేసి తర్వాత హెచ్-1బీకి మూవ్ అయిపోయి ప్రాపర్‌గా కొంత మనీ ఎర్న్ చేసుకొని, సేవ్ చేసుకొని రిటర్న్ బ్యాక్ టు కంట్రీ ఎళ్ళే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఇక్కడే కంటిన్యూ చేసేవాళ్ళున్నారు. సో, అలా ఒక ప్రాపర్ ప్లానింగ్‌లో ఉన్న వాళ్ళకి అసలు హెచ్-1బీ ప్రోగ్రామే లేకపోతే వాళ్ళు అసలు అక్కడే ఫస్ట్ స్టెప్ ఆగిపోతారు కదా! సో, చూడండి చాలా వరకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వల్ల ఇక్కడ కంట్రీకి చాలా ఎకానమీ గాని అంతా మంచి ప్రాఫిట్స్ ఉంటాయన్నమాట. జీడీపీ కూడా డిఫరెంట్ కంట్రీస్ కంటే కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వల్ల చాలా, చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అలాంటి స్టూడెంట్స్ అంటే చాలా వరకు యూనివర్సిటీలో మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పుంటాను. యూనివర్సిటీలో చాలా వరకు ఎఫ్ఎన్ స్టూడెంట్స్ రావడము, ప్లేయర్స్ సంఖ్య తగ్గిందని. ఎందుకు అంటే గనక ఈ రూల్, ఆ రూల్ అని చెప్పేసి అది జరిగిద్ది. ఎప్పుడు జరిగిద్దో తెలీదు కానీ ఒక రూల్ అనేది పెట్టడం వల్ల ఏం జరిగిందంటే ఆ రూల్‌కి ఎందుకు ఇన్ని చేంజెస్ ఉంటాయి? ఫ్యూచర్‌లో ఇంకేం జరుగుతదో అని చెప్పేసి అసలు మొదటికి రావడమే ఆహ్, ఆహ్, వచ్చే సంఖ్య తగ్గిందని చెప్పేసి అని అన్నారనమాట. యూనివర్సిటీస్ కూడా చాలా వరకు కంప్లెయింట్ చేస్తున్నాయన్నమాట. మీరు ఎక్కువ రూల్స్ పెట్టడం వల్ల, ఇక్కడ జాబ్స్ లేవని చెప్పడం వల్ల కూడా ఇక్కడ యూనివర్సిటీకి వచ్చే స్టూడెంట్స్ సంఖ్య కూడా తగ్గిపోతుందని చెప్పేసి అలా ఒకటి వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ కేర్ సిస్టమ్. హెల్త్ కేర్ సిస్టమ్ యూఎస్‌లో చాలా కాస్ట్లీ అండి. స్టాండర్డ్స్ ఫాలో అవుతారు. అండ్ కాస్ట్లీ ఉంటది. అండ్ ఒక్కసారి అపాయింట్మెంట్ ఇస్తే గనక మనం ఒకసారి ఇండియాకి కూడా ఎళ్ళేసి రావచ్చనమాట. అంత గ్యాప్ ఉంటదనమాట. మ్యాన్ పవర్ తక్కువ ఉంటే చాలా షార్టేజ్ ఉంటది. నర్సులైనా ఎక్కువ మందిని మనం చూస్తామేమో గానీ అమెరికన్స్‌ని ఇక్కడ. డాక్టర్స్ చాలా తక్కువ ఉంటారనమాట. అలాంటి డాక్టర్స్ రావాలంటే త్రూ గ్లోబల్ టాలెంట్. అంటే గ్లోబల్ టాలెంట్ అంటే త్రూ హెచ్-1బీ ద్వారా. హెచ్-1బీ బ్యాన్ అనేది చేస్తే సో, అమెరికా మెడికల్ ఎకానమీ కూడా చాలా దెబ్బతింటదనమాట. ఎందుకంటే అది ఎకానమీ గ్రోత్‌కి గానీ, టాక్స్ పేయర్‌లో గానీ చాలా డిఫరెన్సెస్ వస్తాయనమాట. మీరు చూడండి ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు హై జాబ్స్ చేసేవాళ్ళు ఎలా ఉంటే హై టాక్స్ పేయర్స్ ఉంటది. మనకి ఇక్కడ అంతవరకు లేకపోతే వేరే వేరే కంట్రీస్‌కెళ్ళిపోతాం గదా! లైక్ వేరే వేరే కంట్రీస్ చూసుకొని అక్కడ టాక్స్‌లు పే చేస్తాం గదా! యూఎస్ఏ ఎకానమీలో చాలా డిఫరెన్స్ వస్తాయి. టాక్సెస్‌లో చాలా డిఫరెన్స్ వస్తాయి. అండ్ యూఎస్ఏ స్టాండర్డ్ లివింగ్స్ పడిపోతాయి. అండ్ వేరే కంట్రీస్ నుంచి త్రూ హెచ్-1బీ ద్వారా వచ్చే వాళ్ళ వల్ల గూడా యూఎస్ ఎకానమీకి చాలా బెనిఫిట్ ఉందనమాట. అదొక పెద్ద ఇంపాక్ట్ అవుతదనమాట. ఏంటంటే మెయిన్ ఇక్కడ హై టాక్స్ పే చేస్తున్నారంటే గనుక హెచ్-1బీ వాళ్ళంటే. ఎందుకంటే వాళ్ళు హైలీ స్టాండర్డ్ జాబ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ సాలరీ కూడా హైగా ఉంటది కాబట్టి టాక్స్ కూడా హైగానే ఉంటదనమాట. సో, దానివల్ల ఒక పెద్ద యూఎస్ ఎకానమీకి అయితే పెద్ద నెగెటివ్ ఇంపాక్ట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే కంపెనీస్ ఉన్నాయండి. ఇప్పుడు కంపెనీస్ త్రూ హెచ్-1బీ ద్వారా తెచ్చుకునేది ఏంది సమ్ స్కిల్డ్ వర్కర్స్ అనో, టాలెంటెడ్ అనో. అసలు హెచ్-1బీ బ్యాన్ అయిపోతే కంపెనీస్ అన్ని ఆఫ్‌షోర్‌కి వెళ్ళిపోతాయి కదా! ఎందుకంటే కంపెనీస్ ఎవరు కూడా లాస్‌లో రన్ చేసుకోవాలనుకోరు కదా! అంత టాలెంట్ ఇక్కడ లేదనుకుంటే టాలెంట్ ఎక్కడుందో అక్కడికెళ్ళిపోతాయి. సో, కంపెనీస్ కూడా వేరే కంట్రీకి మూవ్ అయ్యే ఛాన్సెస్. దానివల్ల ఇక్కడ ఎవరైతే ఒరిజినల్ వర్కర్స్ ఉన్నారో టెక్ వర్కర్స్ వాళ్ళందరూ కూడా చాలా ఇంపాక్ట్ అవుతారండి. సో, దానివల్ల ఏం జరుగుతుందంటే చాలా ఆహ్, డిఫరెంట్ అంటే నెగెటివ్‌కెళ్ళిపోతది. యూఎస్ ఎకానమీ అంతా కూడా నెగెటివ్‌కెళ్ళిపోతదనమాట. హెచ్-1బీ బ్యాన్ అయితే ఒకవేళ ఇన్ని లాసెస్ ఉంటాయన్నమాట. ఏ కంట్రీ కూడా టక్కన డెసిషన్ తీసేసుకోదు. మేబీ అలా అనుకుంటారు. అది రివ్యూ చేసి దాన్ని ప్రాసెస్ చేయాలంటే ఇట్ విల్ టేక్ చాలా టైము. అసలు అలా చేస్తే వాళ్ళ కంట్రీ లాస్ అవుద్దనుకుంటే కూడా ఎవరు అలా బ్యాన్ చేయడానికి వెళ్లరు. కాకపోతే ఇంత సిట్యుయేషన్‌లో కూడా హెచ్-1బీకి అయితే ఒక డిమాండ్ అనేది ఉందనేసి మళ్ళీ ఆహ్, ఆహ్, వచ్చే అప్లికేషన్స్ బట్టి ఉంటది. ఎందుకంటే 2020, 2027కి గాను పెద్ద మొత్తంలో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అయితే హెచ్-1బీ మీద మొగ్గు చూపుతున్నాయి. ఎక్కువ మొత్తంలో అప్లికేషన్ వేయబోతున్నాయని చెప్పేసి న్యూస్ అయితే ఏదో ఉందో చూద్దాం. అది మనకి మార్చి 4 నుంచి మార్చి 19 వరకు అప్లికేషన్ ఉంది కదా! ఎన్ని అప్లికేషన్ ఫిల్ అవుతాయి ఏంటనేసి మాకు మొత్తం ఓవరాల్‌గా తెలిసింది. ఏమైనా అప్డేట్స్ వస్తే కమింగ్ వీడియోలో నేను చెప్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.